ఏదో ఒక కీలకమైనటువంటి అంశం. గవర్నమెంటు ఈ దగ్గుమందులో వచ్చేటప్పటికి మనకి దగ్గుమందు ఎప్పటినుంచో నేను ఈనాడు సిటీ కేబుల్‌లో చేసే రోజుల్లోనే గుర్తుంది. ఏంటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఆహ్, ఈ వీధి బాలలు ఇట్లాంటోళ్ళు ముందు ఎరైజర్ వాడేవాళ్ళు. అంటే వాళ్ళకి మత్తు లేకపోతే నిద్ర రాదు. ఆ రోడ్ల మీద పడుకోవడం, ఆ దోమలు, ఆ రైల్వే స్టేషన్‌లో పడుకోవడం అంటే. అందుకని ఏం చేసేవాళ్ళంటే ఈ టైప్ ఇన్‌స్టిట్యూట్‌లో వాడేటువంటి ఎరైజర్ వాడేవాళ్ళు. దానికి గుట్టక పెట్టుకొని బాగా పీల్చి వాడటం అనమాట. ఇక సెకండ్ ఫేజ్‌లో వచ్చేటప్పటికి దగ్గుమందు కాస్త డబ్బులు గనక అడుక్కుంటారు వాళ్ళు. అడుక్కున్నప్పుడు వచ్చేటప్పుడు డబ్బులతో దగ్గుమందు కొనుక్కుంటారు. దగ్గొచ్చిందని చెప్పేసి షాప్ దగ్గరికెళ్ళి. ఆ దగ్గుమందులో మత్తు ఉంటదట. అది తాగితే పడుకుంటారు. అప్పటినుంచి కూడా మామూలుగా డ్రగ్స్ అలవాటు లేనటువంటోళ్ళు, కాస్త మత్తు కావాలనుకునేటువంటోళ్ళు, మత్తు టాబ్లెట్లు దొరకనటువంటోళ్ళు ఇది వాడటం అలవాటైంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం అందుకనే ఈ కారణంగా ఆహ్, ఏదైతే దగ్గుమందులో మత్తుని కలిగించేటటువంటి వాటిని నిషేధించేదట. దగ్గు సిరప్ కాఫ్ సిరప్ కంటైనింగ్ ఆహ్, క్లోఫి క్లోఫినారమైన్ ఉన్నటువంటి దాన్ని నిషేధించిందట. అదే సందర్భంలో చిన్న పిల్లలకి 4 ఏళ్ల లోపు పిల్లలకి ఇది వాడటానికి వీల్లేదని చెప్పేసి ఆదేశాలిచ్చిందట. 4 ఏళ్ల లోపు పిల్లల కోసం.